ఇటీవల విడుదలైన నితీష్ తివారీ రామాయణ ఇంట్రడక్షన్ టీజర్ సంచలనం క్రియేట్ చేసింది. ఈ టీజర్తో ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. ఈ టీజర్ చివరిలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ బాణం సంధించే షాట్ చూస్తే ఈ సినిమా ఒక విజువల్ వండర్ అవబోతుందనే నమ్మకాన్ని కలిగించింది. టీజర్తో అందరి అటెన్షన్ని తన వైపు తిప్పుకున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ 1600 కోట్లని తెలుస్తుంది. మొదటి భాగానికి 900 కోట్ల బడ్జెట్ అయితే రెండవ భాగానికి 700 కోట్ల బడ్జెట్ అవబోతుంది. అంటే భారతదేశంలో ప్రస్తుతానికి అత్యంత ఖరీదైన చిత్రంగా ఈ సినిమా నిలవబోతుంది. ఈ సినిమా కోసం 10,000 మంది నటీనటులు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఇంత బడ్జెట్ అవబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ నితీష్ తివారీ ఆదిపురుషుకు వచ్చిన ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకుని ఏ వివాదాలకి తావు లేకుండా అత్యంత జాగ్రత్తతో శ్రద్ధతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమాపై విమర్శలు వివాదాలు తలెత్తుతున్నాయి. బీఫ్ తినేవాడు రాముడు పాత్ర చేయడం ఏమిటని కొందరు విమర్శిస్తే, సీత లాంటి పాత్రకి సాయి పల్లవి అన్నం సరిపోదని కొందరు విమర్శిస్తున్నారు. అలాగే టైటిల్ రామాయణ అని కాదు రామాయణ్ అని పెట్టాలని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా సాయి పల్లవి రణబీర్ సింగ్లు సీతారాములుగా నటిస్తున్న ఈ సినిమాలో రావణాసురుడిగా యష్ నటిస్తుండడం ఈ సినిమాకే మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా యష్ ఈ ప్రాజెక్ట్కి నిర్మాణ భాగస్వామి కూడా అవ్వడం విశేషం. రాముడు పాత్రకి రావణాసురుడి పాత్రకి మన తెలుగు హీరోల్లో ఎవరైతే బాగుంటారో కామెంట్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.